నేను ఇవాళ మీకు చికెన్ బిర్యానీ ఈజీగా అసలు ఏం హైరానా లేకుండా ఎలా వండుకోవచ్చో నేను చూపిస్తాను. అయితే ఒక బ్రాండ్ వాళ్ళు ఇలా అమ్ముతున్నారనమాట. అంటే మనం వాళ్ళకి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అయితే ఇలా మసాలా రెడీ చేసేసి అమ్ముతున్నారు. ప్లస్ ఈ రైస్ అన్నమాట. ఇది ఒక ఇద్దరికి వస్తది అంట ఈ బిర్యానీ. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్ చెప్పారు ఇలా దొరుకుతుంది ఒకసారి ట్రై చేయండి అని. సో చికెన్ మాత్రం మనం కొనుక్కొచ్చుకోవాలి. ఇందులో ఏముండదు. మటన్ గానీ, చికెన్ గానీ మన ఇష్టం. కాబట్టి నేను ఇవాళ ఇది ట్రైల్ వేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూడండి, ట్రై చేయండి. సో ఇప్పుడు నేను కట్ చేశాను కదా, ఇది ఇందులో వేద్దాం. మామూలుగా మనకి వేరే దేశాల్లో మన వాళ్ళు కానీ మన పిల్లలు కానీ ఉంటారు కదా, సో వాళ్ళకి ఆ క్రేవింగ్స్ ఉంటాయి కదా, మనం వెళ్ళి వండి పెట్టలేము, వాళ్ళకి అక్కడ ఫుడ్ దొరకదు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇది పనికొస్తుంది. అంత సీక్రెట్ అంత దాన్ని ఏమంటారు, అంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదులేండి. ఇది మనందరికీ చాలా చాలా ఇష్టమైన ఫేమస్ బిర్యానీ అన్నమాట. ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలి అందరికీ. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇందులో బాగా కలిసేలాగా కలుపుకుందాం. కొంచెం నీళ్ళు పోద్దాం. అసలు ప్యాకెట్ తీస్తేనే గుమగుమలాడిపోతుంది అనమాట, అంత బాగుంది ఇది. ఇలా దీనికి మొత్తం కలిపేసి, అంటే ఇంక ఇందులో ఉప్పులు కారాలు ఏమి వేయక్కర్లేదు, అన్ని వాడే వేసేసి ప్యాక్ చేసి పెట్టాడు. ఇది 1 సంవత్సరం పాటు ఉంటుందంటండి ఈ మిక్స్చర్. ఏం పాడు కాదు, అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే. జస్ట్ నేను 2 స్పూన్లు వాటర్ వేసాను. ఇది కొంచెం నీట్గా లూజ్గా ఉండి మ్యారినేట్ అవుతుంది అని చెప్పి నేను ఒక 6 ముక్కలు తీసుకున్నాను. మన ఇష్టం, అంటే ఇప్పుడు మరీ ముక్కలు ఎక్కువైపోయినా మరీ బియ్యం ఎక్కువైపోయినా బాగోదు కదా, కాబట్టి ఒక 3 ముక్కలు అనుకోండి. దీన్ని ఒక అరగంట పాటు దీన్ని ఇలా మ్యారినేట్ చేసి పెడదాం. తర్వాత బియ్యం కూడా నానబెట్టి పెట్టుకుందాం. కుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను తర్వాత మీకు. ఇప్పుడు మనం ఈ రైస్ని ఇంట్లో వేసేసుకుందాం. నేను ఆ మసాలా జస్ట్ ఇట్లా నాలుగుకి రాసుకొని టేస్ట్ చేశాను. చాలా బాగుంది. అంటే మైల్డ్గా ఉందన్నమాట. కారంగా మనం వండుకుంటాం చూడండి, డబుల్ మసాలా అట్లా లేదు, మామూలుగా ఉంది. ప్రతి ఒక్క గింజ కూడా చాలా విలువైనది, అందుకనే నేను కిందవి కూడా తీసి వేస్తున్నా. ఎలాగో కడుగుతాం కాబట్టి. కిందవి కూడా ఏది అందులో వేస్తున్నారేంటి మాట్లాడకండి. ఈ మధ్య నాకు నీతులు ఎక్కువ చెప్పేస్తా ఉన్నారు చాలామంది. సో దీన్ని, అంటే నేను రీసెంట్గా వెనీలా డైట్ ఒకటి పోస్ట్ చేశాలేండి, దానికోసం అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలామంది ఏం కాదు, కొంతమంది. సో దీన్ని ఇంకొంచెం నీళ్లు పోసి మనం నానబెట్టి పెట్టుకుందాం. ఆ బియ్యాన్ని కూడా కట్ చేసి నేను ఇలాగా ఇందులో వేసి జస్ట్ ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెడదాం. తర్వాత వండుకోవటమే అనమాట. చాలా చాలా సింపుల్గా అయిపోయేటట్టు నాకు అనిపిస్తుంది. వంట వచ్చిన వాళ్ళకి చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ వంట రాని వాళ్ళకి పాపం ఇది కూడా కష్టంగానే ఉంటుంది. కానీ 1-2 సార్లు ట్రై చేస్తే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బిర్యానీ వండుకోగలరు. సో అరగంట అయిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో మనం ఈ చికెన్ వేసేద్దాం. ఇంకా దీంట్లో నూనె అలాంటి ఇంకేం వేయరంట. అంటే దాని మీద ఎలా రాశారో అలాగే చేస్తున్నాం మనం. ఇప్పుడు మన సొంత రెసిపీ కాదు ఇది. సో ఇప్పుడు దమ్ వేస్తారంటారు చూడండి, అట్లా వండబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం చికెన్ని కుక్ చేసేసుకోవాలి. చికెన్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. ప్లస్ ఇందులో వాటర్ కూడా వస్తాయి కాబట్టి ఇంకా వాటర్ ఏం పోయకండి, కావాలి అనుకుంటే పోసుకోవచ్చు. ఇది దమ్ వేస్తాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయకుండా ఉంటమే బెస్ట్. మనం పోసిన ఒక 2-3 స్పూన్స్ సరిపోతాయి.
ఇప్పుడు మూత పెట్టి కొంచెం బాగా ఉడికొస్తున్నప్పుడు సిమ్లో పెట్టి మనం చికెన్ని ఉడకబెట్టుకోవాలి. బాగా వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు మనం సిమ్లో పెడదాం. మరీ సిమ్ కాదు, అలా అని మీడియం కాదనమాట, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చికెన్ మాడిపోకుండా మనం కుక్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, కానీ ఒక్క నిమిషం సిమ్లో పెట్టి చూద్దాం. నీళ్ళు రాకపోతే అప్పుడు కుక్ చేసుకోవచ్చు అనమాట, నీళ్ళు పోసుకోవచ్చు. సో ఇది సిమ్లో ఉంది, దీన్ని ఉడకనిద్దాం మనం. ఈ లోపల మనం రైస్ కూడా ఉడకబెట్టుకోవాలి. చికెన్ని పక్కకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దాంట్లో 1 లీటర్ to 1.5 లీటర్ నీళ్లు పోసి దాంట్లో వాడు మనకు ఒక మసాలా ఇచ్చాడనమాట, అది అందులో వేసేద్దాం. యాలుక్కాయలు చాలా ఇచ్చాడు, నాకు అన్ని యాలుక్కాయలు అసలు ఇష్టం ఉండదు, అసలు యాలుక్కాయలే ఇష్టం ఉండదు. సో నేను స్కిప్ చేసేస్తున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఈ 3 యాలుక్కాయలు ఇచ్చాడు, కానీ నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, నేను వేయట్లేదు. కానీ మీకు కావాలనుకుంటే వేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం దీన్ని మరగనియాలి, కొంచెం సాల్ట్ వేద్దాం. ఎందుకంటే కూర వరకే, మసాలా వరకే ఉంది కదా ఉప్పు, సో మనకి అన్నానికి ఉప్పు లేదనమాట, సరిపోదు. కాబట్టి నీళ్లు కొంచెం ఉప్పగా ఉండాలి, అంటే కొంచెం ఒక బీచ్ వాటర్ ఎలా ఉంటాయి మనకి, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు మనం ఆ బాస్మతి బియ్యం అందులో వేసి 80% కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇది దాని మీద పెట్టి దమ్ వేయటమే అనమాట, సింపుల్. మసాలా అంతా కొంచెం థిక్గా అయిపోతుంది, అందుకని నేను ఒక పావు గ్లాసు, మాడిపోతుందేమో చికెన్ అన్న భయంతో నేను వేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక పావు గ్లాసు నీళ్ళు పోసాను. ఇప్పుడు మనం చికెన్ని ఉడకబెట్టుకుందాం. మరి ఎక్కువ నీళ్లు పోసేయకండిలేండి, మళ్ళీ దాన్ని మనం దగ్గరికి చేయడం చాలా కష్టం. నీళ్లు మరుగుతున్నాయి కదా, నేను నీళ్లు టేస్ట్ చేశాను, ఉప్పగా ఉన్నాయి, అలా ఉండాలి. అప్పుడే మనకి అన్నానికి ఉప్పు పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అయిన తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసి ఈ నీళ్ళన్ని తీసేయాలి. ఓకేనా, కుక్ అవనిద్దాం. సిమ్లో ఏం పెట్టకండి, హైలోనే ఉండనివ్వండి. ఇప్పుడు అన్నం ఇలా ఉడుకుతూ పొంగుతూ పైకి వచ్చేస్తుంది అనుకుందాం, అప్పుడు సిమ్లో పెట్టండి. కొంచెం కొంచెం సిమ్లో పెట్టి అలా ఉడకనిద్దాం. ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి. మామూలుగా వంట వచ్చిన వాళ్ళకైతే ఇలా చూస్తే అర్థమైపోతుంది. లేదు అనుకుంటే ఇలా ఒక మెతుకు ఇలా చేస్తే మధ్యలో ఎక్కడో కొంచెం పలుకు తగులుతూ ఉండాలన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఆపేయండి. ఆపేసి ఇలా స్ట్రెయిన్ చేసేయటమే. ఇలా అయినా తీయండి, లేదంటే ఆ గిన్నె ఎత్తి పోసేయచ్చు, అలా చేద్దాం పోనీ.
ఇలా పెడితే ఆ నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి. తర్వాత మనం చికెన్లో అయితే వేసేయచ్చు. ఓకే, చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఇట్లా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ముక్క ఊడిపోతూ ఇలా ఉంటే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం అంటే ఇంకొంచెం సేపు దమ్ము పెడతాం కదా, ఆ లోపల ఉడికిపోతుంది అనమాట. సో కొంచెం హైలో పెట్టి కొంచెం ఈ జ్యూస్ని టైట్ చేసేద్దాం ఒక 2 నిమిషాలు. మనం ఏం ఆయిల్ వేయలేదు, అయినా కూడా ఆయిల్ వచ్చింది చూసారా. అంటే చికెన్లో ఉన్న ఫ్యాటే కానీ ప్లస్ వాళ్ళ మిక్స్చర్లో ఉన్న ఆయిలే కానీ ఏదైనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రైస్ని ఇందులో వేసేద్దాం. రైస్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes అంటే దమ్ము రావాలి, బాగా మనకి పొగ రావాలన్నమాట. అప్పుడు అన్నం ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని ఇలా టైట్గా మూత పెట్టేసి ఉంచి సిమ్లో పెట్టేసేయండి. మ్యాక్సిమం వీలైతే ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా అనమాట. సో అది స్లోగా ఆ చికెన్ కూడా కుక్ అవ్వాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం రైస్ కూడా కుక్ అవ్వాలన్నమాట. కాబట్టి చాలా సిమ్లో పెట్టి ఒక 10 minutes అయితే దాని జోలికి వెళ్ళొద్దు. నేను ఐరన్ తవ్వ పెడతానమాట దీని కింద, సో దట్ మాడిపోకుండా ఉంటుంది. నాన్ స్టిక్లో మాడిపోదు, కానీ మాడకుండా ఉంటుంది అనమాట. ఇలా మూత తీస్తే ఆవిరి ఇలా రావాలన్నమాట. సో ఫైనల్గా కొంచెం ఒక్క ఉల్లిపాయ నేను ఇలా బ్రౌన్గా చేశాను అనమాట. అంటే మనం అలా ప్లెయిన్గా చూడలేము, తినలేము కూడా కదా అది. సో తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కావాలి అంటే దీంట్లో కొంచెము అదేంటి కుంకుమ పువ్వు పాలు అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ ట్రైల్ వేస్తున్నాం కాబట్టి ఇది సంగతి. సో చూసారా బిర్యానీ. ఇదండి రెడీమేడ్ బిర్యానీ, ప్యాకెట్తో చేసిన బిర్యానీ. చాలా ఈజీగా అయిపోయిందని నాకు అనిపిస్తుంది, ప్లస్ క్వాంటిటీ కూడా తక్కువ కదా, ఒక 2 మనుషులు ఈజీగా తినొచ్చు. సో దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ప్రస్తుతానికైతే చాలా అద్భుతంగా ఉంది. దీన్ని సర్వ్ చేద్దాం. మామూలుగా దమ్ బిర్యానీ అంటారు చూడండి, అట్లా ఉంది చూడటానికి. బాగా మసాలా అంతా బాగుంది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎలా కుదిరిందో చెప్తారని కూడా అనుకుంటున్నాను. నేను డైట్లో ఉన్నాను కాబట్టి టేస్ట్ చేయట్లేదు. మా పాప టేస్ట్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ చెప్తాను.